Welcome to Speed News. హయత్ నగర్ 30 అన్నారంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 5గురు తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంకా ఈ వికృతాన్ని వీడియో తీశారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే వీడియోను బయటపెడతామని బాధితురాలిని బెదిరించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ బోడుప్పల్ కార్పొరేషన్లలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజల కోరిక మేరకు తిరిగి పోటీ చేస్తానని అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ జూనియర్ కాలేజీలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందడం కలకలం రేగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఆటోను ఢీకొట్టింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం సృష్టించింది. పాడుపడ్డ ఇంట్లో కొండ చిలువను గుర్తించారు గ్రామస్తులు. అటవీ శాఖ సిబ్బంది భారీ కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే గేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, 2 పిల్లలను రైల్వే కీ మ్యాన్ సమయస్ఫూర్తితో కాపాడాడు. పోలవరం మండలం మురమర్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని కంచి పీఠాధిపతి జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రాతకాల సేవలో స్వామివారిని మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం గంగమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని శెట్టివానత్తం గ్రామానికి చెందిన చెంగల్రాయారెడ్డి అనే అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ దేవాలయమైన నడిపూడి గ్రామంలో స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు జరిగాయి. ఏలూరులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ మీడియాతో మాట్లాడారు. భీమవరంలో, రాజమండ్రిలో లోక్సభ ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు వచ్చానని అన్నారు. రాత్రి సమయాల్లో ఇంటి ముందు ఉంచిన ఆటో రిక్షాలను ఎత్తుకెళ్తున్న ముఠాను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ముగల్తూరు సబ్ రిజిస్టర్ జీవన్ బాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నర్సాపురం 26వ వార్డు వైసీపీ కౌన్సిలర్ జిల్లెల దిలీప్ కుమార్ దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లపై జన సైనికులు ఫైర్ అయ్యారు. జగనన్న 3.5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతి గడపలో అర్హతల ప్రకారం సంక్షేమ ఫలాలు లభించాయని మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తాబవుతోంది. ఆర్కే బీచ్ లో యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి.